సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనం, మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజైతే మన 95 న్యూస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం తెలుసుకోవడానికి వచ్చేసింది. ఇక్కడైతే మనం చూడొచ్చు హిమాలయ బుక్ వరల్డ్కి వచ్చేసాము, పంజాగుట్ట. ఇక్కడైతే అప్పుడే క్రిస్మస్ ట్రీస్ అన్నీ కూడా సేల్స్ పెట్టేశారు. లోపల కూడా చాలా ఉన్నాయి క్రిస్మస్కి సంబంధించినవన్నీ. ఒక్కసారి మనం వారితో మాట్లాడేద్దాము. అసలు ఎంతవరకు సేల్స్ అవుతున్నాయి, ఇంత ముందు నుంచి అసలు ఎప్పటి నుంచి పెట్టారు, ఇవన్నీ ఎన్ని వెళ్తున్నాయి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి డిఫరెన్స్ అన్నీ తెలుసుకుందాము. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం చూడొచ్చు, షాప్లోకి అయితే వచ్చేసాము. డెకరేషన్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు చాలామంది ఉన్నారు. మనము ఒక్కరైతే ఉన్నారు, ఆబేద్ గారు. వారితో మాట్లాడేద్దాము. అసలు ఎంత సేల్స్ అవుతోంది, ఎలా ఉంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి అన్నీ కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఎలా ఉంది క్రిస్మస్ సేల్స్? అప్పుడే స్టార్ట్ చేశారు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? హలో, హాయ్, మై నేమ్ ఇస్ సయీద్ ఆబిద్. మేము హిమాలయ బుక్ వరల్డ్లో ఉన్నాం. మేము ఇప్పుడు ఇది కొత్త ట్రైన్ నడుస్తున్నాయి. ఎట్లా అంటే ఆఫీస్కి డెకరేట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కస్టమర్ కొంటున్నారు. దానికి కొత్త కొత్త వెరైటీ చూస్తున్నాం, చూసి పర్చేజ్ చేస్తున్నాం. చాలా క్రేజ్ ఇప్పుడు ఫాస్ట్ ఉన్నాయి. ఇంత ముందు కొంచెం స్లో ఉన్నాయి, ఇప్పుడు ఫాస్ట్ అయినారు. బుక్ వరల్డ్ ని ఇలాగా చేయడానికి గల రీజన్ ఏంటి? రీజన్ అంటే మేడం, మీకు ఇక్కడ చాలా వెరైటీ దొరుకుతాయి. మీకు అందరికీ తెలుసు, అది హిమాలయ బుక్ వరల్డ్ అంటే కొత్త రకాలు కొంచెం చేంజ్ అయితే కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంటాయి. ట్రీస్లో వెరైటీ ఉన్నాయి, డెకరేట్లో వెరైటీ ఉన్నాయి. ఆ ఆఫీస్కి అందరికి, ఇంట్లో వారికి అందరికి తెలుసు. ఆ బట్టి ఇక్కడ వచ్చి కొంటారు మేడం. మేము బి కస్టమర్ మంచి సెలబ్రేషన్ చేస్తా, మంచి గైడ్ చేస్తా. ఆ బట్టి కస్టమర్ వస్తారండి మేడం. కొత్త రకాలు. ఎన్ని రోజుల ముందు పెడతారు సార్ క్రిస్మస్ ట్రీస్? అవి ये एक महीने से स्टार्ट होता मैडम, ఒక మంత్ తోని స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి సేల్స్ అవుతాయి. కొద్దిగా తక్కువ అంటే ఫస్ట్ దినం ఎట్లా అంటే పెరుగుతుంది బిజినెస్. తర్వాత అంటే సేల్స్ బాగా పెరిగేది ఎప్పుడు? క్రిస్మస్ కి దగ్గరగా ఉన్నప్పుడు 3-4 days లో ఎక్కువ అవుతాయి మేడం సేల్. ఎందుకంటే అప్పుడు కస్టమర్ కొంత మంచిగా షాపింగ్ చేసి బట్టలు అన్ని కొని డెకరేట్ చేయడానికి రెడీ అయితే అప్పుడు కొంటారు మేడం. ఆఫీస్లో, ఎంప్లాయీకి, ఫామ్ హౌస్కి, ఎనీథింగ్. ఒక్కసారి ఇవన్నీ మాకు వివరంగా చెప్పండి సార్. ఇవైతే పెడతారు క్రిస్మస్ ట్రీస్ దగ్గర, వాటి దగ్గర, ఇవన్నీ కూడా సేల్స్ బాగానే అవుతాయా? ఇదే దీనికి పేరు రీత్ ఉన్నాయి మేడం. రీత్లో రకాల వెరైటీ ఉన్నాయి మేడం. గ్రీన్ ఉన్నాయి, హాఫ్ వైట్, గోల్డ్, అన్ని వేరే డెకరేట్ ఫ్లవర్స్ ఉన్నాయి మేడం. ఇది ఇంట్లో కోసం డోర్కి డెకరేట్ చేయడానికి, హాల్లో, ఫంక్షన్ హాల్లో, ఎక్కడైనా గేట్లో డోర్కి పెట్టడానికి తీసుకుపోతుంది మేడం. ఇంకా ఏమున్నాయి సార్ వెరైటీస్? అన్ని ఒకసారి చూపించండి. ఇవన్నీ కూడా ఎక్కువగా అన్ని క్రిస్మస్ కి సంబంధించినవి. మొత్తం క్రిస్మస్ మేడం. ఇది చిన్న ట్రీ ఉన్నాయి మేడం, టేబుల్లో పెట్టడానికి, ఆఫీస్లో పెట్టడానికి తీసుకుపోతుంది మేడం. ఇప్పుడైతే అన్ని క్రిస్మస్ కి సంబంధించినవే ఉన్నాయి. మరి కొన్ని రోజుల తర్వాత సంక్రాంతి వస్తుంది కదా, అప్పుడు సంక్రాంతికి కూడా ఏమైనా పెడతారా? అంతా మేడం అన్ని ఫెస్టివల్ బట్టి బిజినెస్ చేస్తాం మేడం. సంక్రాంతి ఉంటే సంక్రాంతి పెడతాం మేడం. క్రిస్మస్ ఎట్లా ఉంటే ఎట్లా, దీపావళి ఉంటే దీప్ పెడతాం మేడం. ఎన్ని కావాలి కస్టమర్కి మేము సెలబ్రేట్ చేస్తాం మేడం. సార్ మీ బిజినెస్ అయితే ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, సో ప్రభుత్వం మారిన తర్వాత ఏదైనా మీకు ఇంకా బాగుంది అనిపిస్తుందా? మేడం పార్టీ అంటే పార్టీతోనే మాకు సంబంధం లేవు మేడం. తినాలి, బతకాలి, ఎట్లా ఉన్నాయి మేడం. మాకు ఈ బిజినెస్లో ఏ పార్టీ వస్తే మేడం దానికి సంబంధం మేడం. కస్టమర్ అయితే హై ఫీల్ చేస్తాం మేడం. బస్ ఆయన ఏం కావాలి మనం గైడ్ చేస్తామండి. ఈ కాంగ్రెస్, తెలంగాణ దాని గురించి మాకు సంబంధం లేవు మేడం. మీరు ఎట్లా అంటే మేము ఎట్లా అంటే మేడం. పార్టీతో అయితే సంబంధం లేదు. సో అలా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి సార్. ఎక్కువగా ఎలాంటివి సేల్ అవుతూ ఉంటాయి వీటిల్లో? మేడం ఇది పిల్లల చాయిస్ బట్టి ఉంటాయి మేడం. పిల్లలు ఏమైనా కావాలి తీసుకోమని చెప్తే పిల్లలు వచ్చి చాయిస్ చేస్తాం మేడం. ఎవరికైనా హాఫ్ వైట్ తీసుకుంటే గ్రీన్, ఫుల్ వైట్, గోల్డ్ బి చూపిస్తాం మీకు. ఇప్పుడు చూడలేదు, చూపిస్తాం మీకు. వెరైటీ ఉన్నాయి మేడం. ఏ నచ్చితే వెరైటీ అది తీసుకుని పోతాం మేడం కస్టమర్. ఇదే కావాలంటే అట్లా రావు మేడం కస్టమర్. పదండి సార్ గోల్డ్ దగ్గరికి వెళ్దాం. సార్ మాకు గోల్డ్ ట్రీ చూపిస్తానన్నారు, ఇదేనా? ఇదే మేడం. ఇది డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి మేడం. దీనిలో మీకు ఫోమ్ లో ఉన్నాయి, గ్రీన్ లో ఉన్నాయి, గోల్డ్ లో ఉన్నాయి మేడం. గోల్డ్ చెప్పిన దీనిలో పెట్టిన దీనిలో హైట్స్ ఉన్నాయి మేడం. 4 feet, 6 feet, 7 feet, 8 feet రకాల వెరైటీ బట్టి ప్రైస్ బట్టి ఉన్నాయండి మేడం. మీకు దీనిలో డిఫరెంట్ టైప్ లైట్స్ వస్తాయి మేడం. మీకు మల్టీ కలర్ లైట్స్, డిజిటల్ లైట్స్. డేలో మీకు అట్లానే యూజ్ చేసుకోవాలి. కావాలంటే నైట్లో పెట్టాలి అంటే లైట్స్ పెట్టుకోవాలి మేడం. ఇదే డెకరేషన్ పర్పస్ ఉన్నాయి మేడం ట్రీ. ఇక్కడ వీటి ప్రైస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు గోల్డ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, లేకపోతే ఎంత ఉంటుంది? అలా మేడం, ఇదే క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటాయి మేడం. మీకు ఇదే కొంచెం డిఫరెంట్ టైప్ లో రీజనబుల్ గానే ఉంటాయా ప్రైసెస్?
రీజనబుల్ ఉంటే మేడం, ఎందుకు మేడం మీకు బిజినెస్ ఉన్నాయి, మీకు అన్నీ తెలిసిండే, మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటే మేడం మీకు అందరు ఆ కోసం ఇక్కడనే వస్తారు. మా సెవెన్ షాప్ ఎక్కువైతే ఏవి సేల్ అవుతున్నాయి సార్ ఈ క్రిస్మస్ ట్రీస్ లో? అన్ని సేల్ అవుతూ ఉంటాయా? మీకు క్రిస్మస్ టైం కల్లా ఇవన్నీ అయిపోతాయా? అయిపోలే, కొద్దిగా ఉంటాయి మేడం, కొద్దిగా దీన్ని ఇంకా ఫీల్ చేస్తాం మేము. డిఫరెంట్ వెరైటీ సేల్ అయితే మేడం, పిల్లలు బట్టి పిల్లలు ఏ చాయిస్ చేస్తే పెద్దలు అదే తీసుకుంటారు. ఫస్ట్ డెకరేట్ కోసం ఉండే మేడం, ఆయన ఎట్లా డెకరేషన్ చేయాలి ఆ బట్టి తీసుకుపోతాం మేడం, అట్లా ఉన్నాయి. అన్ని అయితే సేల్ అవుతాయి మాక్సిమం మంచి సేల్ అయితే మేడం. ఇది హిమాలయ అంటే చాలా ఫేమస్ ఉన్నాయి మేడం హైదరాబాద్లో, ఎందుకంటే మేము మంచి రకాలు ఇస్తాం మేడం. అందరు కస్టమర్ వస్తే, పిల్లలు వస్తే, స్టేషనరీ స్కూల్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. ఆఫీస్ ఇప్పుడు లోపల స్టేషనరీ కూడా ఉన్నాయా సార్? అయితే ఫస్ట్ మా బిజినెస్ స్టేషనరీస్ ఉన్నాయి మేడం. స్టేషనరీ చాలా వెరైటీ ఉన్నాయి మేడం మా దగ్గర. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది మేడం, చెప్పని హిమాలయ చూస్తే మీకు అర్థమైతే ఎట్లా ఉంది. ఇప్పుడు ఈ స్టేషనరీ అయిపోయిన తర్వాత అంటే ఈ పండగ ఈ క్రిస్మస్ అవగానే మళ్ళీ సంక్రాంతి స్టార్ట్ అయిపోతాయి సార్. మేడం ఇది అయిన తర్వాత అదే స్టార్ట్ చేస్తాం మేడం. ఏ బిజినెస్ ఏ పండుగ అంటే ఆ బిజినెస్ చేస్తాం మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మనతో పాటు కస్టమర్స్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడేద్దాం. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏం కొనడానికి వచ్చారు, అన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు ప్రసూన అండి. ఓకే ప్రసన్న గారు చెప్పండి, అంటే క్రిస్మస్ షాపింగ్కి వచ్చారా? అవునండి, క్రిస్మస్ షాపింగ్కి వచ్చాను. ఇన్ని డేస్ ముందు ఎప్పుడు ముందే కొంటారా, ఈ ఇయర్ ముందు తీసుకుంటున్నారా, అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు క్రిస్మస్? ఆల్రెడీ ఉన్నాయండి చాలా, కానీ పిల్లలు కదా కాబట్టి వాళ్ళకి కొత్త కొత్త ఐటమ్స్ కావాలని అనుకుంటుంటారు. సో దానికోసం వచ్చాను. సో క్రిస్మస్ ట్రీస్కి ఇప్పుడు క్రిస్మస్ స్టార్ డెకరేషన్స్ కోసం కావాలి కాబట్టి వచ్చాను. క్రిస్మస్ ట్రీ అయితే ఆల్రెడీ తీసుకున్నారా? ఎన్ని డేస్ ముందు పెడతారు మేడం ట్రీ? క్రిస్మస్ ట్రీ అనేది మేము డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే అది అడ్వాన్స్ సీజన్ కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరి 2 వరకు తీసుకుంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి క్రిస్మస్? మేము ఈసారి మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఎందుకు మదర్ ఉన్నారు, అందుకే అందరం మా రిలేటివ్స్ అందరం వచ్చేసి చాలా బాగా చేసుకుందాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే ఈ ఇయర్ అయితే మీ మదర్ ఉన్నారా? ఈ ఇయర్ ఉన్నారు మా మదర్, లాస్ట్ టైం మాత్రం ఒకటి ఫ్యామిలీ ఉంది కాబట్టి సో ఈసారి మాత్రం కొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం అండి. ఓకే రైట్ మేడం, మీరు వస్తే మీ అమ్మాయి అయితే చాలా బాగా చేసుకుంటాము అని చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పండి, మీరు అప్పుడు చేసుకునే క్రిస్మస్కి ఇప్పుడు జనరేషన్ చేసుకునే దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తోందా, లేదా ఇప్పుడే వీళ్ళు ఇంకా ఎక్కువ బాగా చేస్తున్నారా? అంటే ఆఫ్ కోర్స్ we celebrate a Christmas in a great pomp show. ఇంకా చేయాలనుకుంటున్నాము and we want to enjoy because King of Kings, the Lord of Lords, Jesus is coming very soon into this world. So we want ఎలా అంటే యూ వాంట్ టు ఎంజాయ్, కానీ ఇంకా ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? and with all of my friends and relatives, and today my daughters come from Australia. So today I may not be here, I'll be celebrating in Australia, Brisbane. So I'll be flying very soon to Australia. అక్కడ మీరు చేసుకుంటాం. ఇంకా ఆస్ట్రేలియాలో ఎలా చేసుకుంటారు మేడం? జనరల్ గా అక్కడ అందరూ ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతారా? ఫస్ట్ టైం మాకు చాలా అందరు కమ్యూనిటీస్ మనం ఉంటాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే చాలా డిఫరెంట్ గ్రూప్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వస్తారు కాబట్టి మేమందరం కలిసి మేము చాలా మంచిగా చేసుకుంటాం. చాలా సెలబ్రేషన్ అంతా బాగా జరుగుతుంది. మన ఇండియన్ కమ్యూనిటీ అని ఉంటుంది కాబట్టి అది ఆ బిగ్ ఫ్యామిలీ లాగా చేసుకుంటాం. పిల్లలకి ఎలా ప్లాన్ చేస్తారు? శాంటా గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి. అవి శాంటా సీక్రెట్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే తెలియకుండా పంపిస్తుంటాము పిల్లలకి, అందరి పిల్లలకి. సో దట్ ఈస్ ఎ ఫన్ కైండ్ ఆఫ్ థింగ్ పిల్లలకి. ओके राइट, थैंक यू मैडम. आपके नाम? मोनिका. मोनिका मैडम, अभी क्यों ले रहा है ये क्रिसमस के लिए? आप क्रिसमस कैसे सेलिब्रेट करते हैं? सो ये ईयर मैं एक बड़ा क्रिसमस ट्री लगा रही हूँ, नहीं तो हर बार छोटा सा क्रिसमस ट्री लगाती हूँ. मैं क्रिश्चियन नहीं हूँ, बट फिर भी सलोन है और फेस्टिव सीजन है, और अभी मेरे बच्चों को बहुत पसंद है क्रिसमस फेस्टिवल. ये ईयर क्या स्पेशल है, क्यों बड़ा ट्री ले रहा है? बच्चों के लिए, मेरे बच्चों के लिए. बच्चों को बहुत पसंद है. आपने बड़ा ट्री ले लिया? अभी नहीं है, घर पे ले लिया. अभी डेकोरेशन आइटम्स के लिए. ఓకే రైట్, థ్యాంక్ యూ. మేడం ఇవేంటి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్? ఐటమ్ మేడం, ఇది ట్రీ పైన ఏంకి, ఇది ట్రీకి డెకరేషన్ చేయడానికి. ఇది ఇవి ఎక్కువ సేల్ అవుతాయా? బాగా ఎక్కువ సేల్ అవుతుంది మేడం. ఇది ఇప్పుడు మీకు ట్రీస్ ఎంత సేల్ అవుతాయో దానికి తగ్గట్టు డెకరేషన్ ఐటమ్స్ కూడా వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతుంది మేడం, వెళ్ళిపోతుంది మేడం. ఓకే రైట్. సార్ మీ పేరు? కిరణ్.
కిరణ్ గారు ఏంటి ఏం కొనడానికి వచ్చారు? క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారా ఈ ట్రెండ్? ఈ వీక్లో క్రిస్మస్ క్యారల్స్ ఉన్నాయి అనమాట. దానికి ఏమున్నాయి? క్రిస్మస్ క్యారల్స్ అనమాట. చర్చి నుంచి వస్తారు, సాంగ్స్ అన్ని పాడతారు అనమాట. వాళ్ళకి బిఫోర్ డెకరేషన్ చేయాలనేసి ఇవన్నీ పర్చేజ్ చేయడానికి వచ్చాము. ఓకే, వాళ్ళు అంటే వచ్చినప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేస్తారు జనరల్గా? వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ క్యారల్స్ ఉంటుంది మేడం. క్యారల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు, సాంగ్స్ అన్ని పాడతారు. పాడిన తర్వాత వాళ్ళకి ఏమన్నా కేక్ కటింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు వచ్చే ముందు ఇవన్నీ డెకరేషన్ కోసం ఇవన్నీ పర్చేజ్ చేయడానికి వస్తాం. ఇవన్నీ డెకరేషన్ చేసి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఇంకా ఈసారి క్రిస్మస్ అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? జనాల్లో ఇంకా ఎక్కువ అవగాహన, భక్తి పెరిగాయి అంటారా? పెరిగాను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్కి కొంచెం ఎక్కువగా బాగానే కనబడుతుంది. ఈ ఇయర్ బాగానే కనబడుతుంది. ట్రీ అయితే తీసుకున్నారా? ఆ ట్రీ రెడీ ఉంది. జస్ట్ ట్రీ కోసం సంబంధించిన ఐటమ్స్ కొనడానికి వచ్చాను అనమాట. ట్రీకి డెకరేషన్. డెకరేషన్ ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే మేడం, మీ పేరు? मेरा नाम अस्मा है. ఓకే అస్మా, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? నేను 2 years నుంచి పనిచేస్తున్నాను. ఓకే, ఎలా ఉంది క్రిస్మస్ సేల్ అభి? ఫస్ట్లో ఇప్పుడు అది ఏమంటారంటే డల్గా ఉంది. ఇప్పుడు సీజన్ అవుతుంది కదా మేడం, దానివల్ల పెరుగుతుంది సేల్ మాది. ఇప్పుడు పెరుగుతుంది ఫస్ట్ డాల్. ఇది ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డెకరేషన్ కి యూస్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఈ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువగా వెళ్తాయా? వెళ్తాయి మ్యామ్, వెళ్తాయి. ఓకే, ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు ఈసారి క్రిస్మస్? మంచిగా ఉంటుంది మేడం, సేల్స్ అంతా బాగా పెరుగుతుంది బాగుంటుంది మేడం. అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు అది టైం అది అవుతుంది కదా మేడం, ఇప్పుడు అందుకోసం అది సేల్ పెరుగుతుంది మాది. ఓకే.